అయితే ఇన్నేళ్ల మీ సర్వీస్‌లో బాగా మీకు అంటే నా వల్ల ఒక ప్రాణం నిలిచింది అనిపించిన ఘట్టం. ఎవ్రీ డే అండి. ప్రతిరోజు పడుకోబోయే ముందు ఈరోజు ఎవరికైనా ఒక్కళ్ళకన్నా హెల్ప్ చేయగలిగామా అంతే. ప్రతిరోజు చేస్తాం 100% ఒక్క రోజులో ఒక్కళ్ళకన్నా సహాయం చేస్తాం. ప్రతిరోజు గోల్డెన్ మూమెంటే. ఇవాళ రేపు ఏం కాదు, గడిచిన 25 ఏళ్లలో ఎవ్రీ డే గోల్డెన్ మూమెంటే. ఎవ్రీ డే ఎవరికో ఒకళ్ళకు ఖచ్చితంగా బ్లడ్ కానీ, ప్లేట్లెట్స్ కానీ, డబ్ల్యూబీసీ కానీ ఏదో ఒక కాంపోనెంట్ అందిస్తాం. అట్లీస్ట్ ఒక పేదవాళ్లకు మేము డొనేట్ చేసిన కార్డ్స్ మీద ఫ్రీ కూడా ఇస్తాము. మేము మామూలుగా జనరల్గా డొనేట్ చేసినప్పుడు మాకు ఇలాంటి కార్డ్స్ ఇస్తారు. ఈ కార్డ్ ఏంటంటే మేము జోబులోనే పెట్టుకుంటాం. మేము ఎవరైనా పేదవాళ్ళు సార్ మేము కొనలేము అంటే మేము ఖచ్చితంగా ఆ కార్డు బ్యాంకు ఇచ్చేస్తే వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తారు. వైట్ రేషన్ కార్డు ఉండి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళకి 365 రోజులు 24 గంటలు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి ఉచితంగా బ్లడ్ తీసుకోవచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. వైట్ రేషన్ కార్డు ఉండి గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు ట్రీట్మెంట్లో ఉన్నారు అంటే కంప్లీట్ ఫ్రీ. ఒకవేళ గతంలో మీరు బ్లడ్ బ్యాంక్లో ఇచ్చున్నారు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో, మీకు ఆ కార్డు ఇచ్చేస్తే ఇప్పుడు మనం గతంలో ఇచ్చున్నాము, మన ఫ్యామిలీ అవసరాల కోసం అడిగితే ఫ్రీగా ఇస్తారు. అసలు డొనేట్ చెయ్యము, మాకు భయము అంటే హెల్త్ సహకరించకపోవచ్చు, ఏదో ఉండొచ్చు, అలాంటి వాళ్ళు ఆ స్క్రీనింగ్ ఛార్జెస్ అని ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఒక బ్లడ్ యూనిట్ను స్క్రీనింగ్ అంటారు. హెచ్ఐవి, హెపటైటిస్ అన్ని టెస్టులు చేయాలి. 16 రకాల టెస్టులు, 16 రకాల టెస్టులు అన్నీ చేసి ఆ బ్లడ్ సురక్షితం అన్నప్పుడే ఎదుటి వ్యక్తికి ఇవ్వటం జరుగుతుంది. అంత ఈజీ కాదు, బ్లడ్ ఇచ్చినంత ఈజీ కాదు, ఇచ్చినంత ఈజీ కాదు. ప్రతి యూనిట్ బ్లడ్ టెస్ట్ చేయాల్సిందే. టెస్ట్ చేసి రిలీజ్ చేయాలి. ఒక యూనిట్ బ్లడ్ డొనేట్ చేస్తున్నారంటే దాన్ని 3 కాంపోనెంట్స్గా డివైడ్ చేస్తారు. పిఆర్బిసి అంటారు, ప్యాకెట్ రెడ్ బ్లడ్ సెల్స్. ఆర్డిపి, ర్యాండమ్ ప్లేట్లెట్స్. ఎఫ్ఎఫ్పి, ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా. 3 కాంపోనెంట్స్గా విభజిస్తారు. ఒక యూనిట్ రక్తము 3 నిండు ప్రాణాలు కాపాడుతుంది. ఎన్ని యూనిట్లు సార్ అసలు బ్లడ్ డొనేట్ చేసేటప్పుడు ఎన్ని యూనిట్లు తీసుకుంటారు? సహజంగా ఒక మనిషి బరువును బట్టి అప్ టు 60 kgs వరకు 350 ml తీసుకుంటారు. అబౌవ్ 70 kgs 450 ml తీసుకుంటారు. కానీ మ్యాక్సిమం ఇప్పుడు అంతా కూడా ఎక్కువ మంది 350 ml తీసుకుంటున్నారు. ఎక్కడో రేర్గా ఈ 450 ml వ్యాక్స్ యూజ్ చేస్తున్నారు అనమాట. ఇదేంటంటే మానవ శరీరంలో 5 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. మన జోబులో 100 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలు ఎవరికైనా దానం చేసాం, ఇంకా 90 రూపాయలతో మనం ఏదైనా ఖర్చు పెట్టుకోవచ్చు. ఈ బ్లడ్ కూడా అంతే. ఈ 5 నుంచి 6 లీటర్ల రక్తంలో మనం ఇచ్చే 350 ml మనకి ఏం లేదు, మనం డొనేట్ చేసాము అనే ఒక ఫీల్ ఉంది కదా. ఆ బ్లడ్ బ్యాంక్ నుంచి రాగానే అది మర్చిపోయి మన పని మనం చేసేసుకోవచ్చు. నేను 25 years నుంచి బ్లడ్, ప్లేట్లెట్స్, ప్లాస్మా, డబ్ల్యూబీసీ ఇన్ని కాంపోనెంట్స్ ఇచ్చాను. నేను ఆ బ్లడ్ బ్యాంక్ నుంచి బయట అడుగు పెట్టగానే నేను బ్లడ్ ఇచ్చానన్న విషయం మర్చిపోతాను. హ్యాపీగా నా పని నేను చేసుకుంటాను. నాకు ఎక్కడ కూడా ఏ రోజు అసలు నథింగ్, నో డిఫరెన్స్. అసలు ఇచ్చాము అసలు ఏముండదండి. డొనేట్ చేస్తాం, మా పని మేము చేసుకుంటాం. ఇప్పుడు చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ని మొత్తం అరేంజ్మెంట్స్ అన్ని చూసుకునేది స్వామినాయుడు గారు. ఆయన గురించి మీ మాటలు. ఆయన నా గాడ్ ఫాదర్ అండి. ఇవాళ నేను ఇక్కడ వరకు వచ్చానంటే ఆయన ప్రోత్సాహమే. చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ అయితే మమ్మల్ని చాలా మంది నాలాంటి ఎంతో మంది రక్తదాతలను ముందుకు నడిపిస్తున్న వ్యక్తి, ప్రోత్సహిస్తూ మీరు డొనేట్ చేయాలి, మీరు 10 మందికి యూజ్ అవ్వాలి. అలాగా ఎక్కడ పట్టినా నాట్ ఓన్లీ ఏపీ, తెలంగాణ, ఇండియా మొత్తము అబ్రాడ్లో బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేయించడము, ఫ్యాన్స్ అందరినీ మోటివేట్ చేయటము, అంత రోల్ ఆయనే. ఇవాళ చిరంజీవి బ్లడ్ బ్యాంకు 10 లక్షల యూనిట్లు కలెక్ట్ చేసిందంటే, ఇప్పటి వరకు 10 లక్షల యూనిట్లు కలెక్ట్ చేసిందంటే నా గాడ్ ఫాదర్ స్వామినాయుడు గారే కారణం. చిరంజీవి గారు చాలా మందికి ఇన్స్పిరేషన్ బ్లడ్ డొనేషన్ లో. వాళ్ళందరిని ఒక తాటిపైకి నడిపించాలి. ఆ నడిపించే వ్యక్తి మాలాంటి ఎంతో మంది, వేల మంది, వందల మంది రక్తదాతలను వెనక నుంచి ముందుకు నడిపిస్తున్న వ్యక్తి రమణ స్వామినాయుడు గారండి. మీ ఫ్యామిలీలో ఎట్లా సార్, ఎవరైనా ఇస్తూ ఉంటారా బ్లడ్ అనేది, డొనేట్ చేస్తుంటారా? రెగ్యులర్ గా
అందరి గ్రూప్ ఒకటేనా వేరు వేరుగా ఉన్నాయి సార్? గ్రూప్ అంతా ఒకటేనండి. మా పాప Doubt ఎవ్రీ 4 వచ్చింది. months కి డొనేట్ చేస్తా పాప ఉందండి. కూడా. ఆల్మోస్ట్ ఒక 16 times డొనేట్ చేసింది ఇప్పటికే. ఉమ్. ఆ, తండ్రి అడుగు జాడల్లో. ఆ, చాలా మంది అలాగా మా రిలేటివ్స్ ఉంటారు. మా అల్లుడు వైజాగ్ లో ఉంటాడు, భార్గవ్ అని. ఓకే. ఎప్పుడన్నా వస్తే ఎక్కడికన్నా తీసుకెళ్ళి అంటాడు, మాయ నాతో నన్ను బ్లడ్ బ్యాంక్ తీసుకెళ్ళి నేను ఇవాళ డొనేట్ చేస్తా అంటాడు. సూపర్ అసలు. అది, ఒక ఇన్స్పిరేషన్ అంతే. ఒక సంకల్పం అనుకోవచ్చు సార్. Exactly. ఇన్స్పిరేషన్ కంటే కూడా మీరు చేసేది చాలా విలువైనది. అది మాత్రం అసలు ఎవరు ఇచ్చేయలేరు. మీరు అన్నారు ఇందాక, ఇట్లా ఇంత చేసేస్తాడా అంత చెప్పేవాళ్ళు చెప్తానే ఉంటారు, అది చేసిన వాళ్ళకి తెలుస్తుంది. మీకు ఎంతో ఆత్మ సంతృప్తి కూడా ఉంటది కదా సార్ 100%. దీనివల్ల. 100%. ఎంతో మంది బ్లెస్సింగ్స్ ఉంటాయి మెయిన్ గా మీకు. ఎవరో ముఖం తెలియని వాళ్ళు ఫేస్బుక్ లో పెడతారు, సార్ నేను మెసెంజర్ లో రేపు 10 o'clock వస్తాను సార్, మీ సమక్షంలో డొనేట్ అనుకుంటున్నాను, రాగలరా అంటారు. ఎన్ని పనులున్నా వెళ్ళిపోతాను. అతని డిజైర్ అనేది నాకు ఇంపార్టెంట్. నా నెంబర్ చాలా మంది దగ్గర ఉంటారు, కాల్ చేస్తారు, సార్ నేను ఫస్ట్ టైం డొనేట్ చేస్తాను, మీరు పక్కన ఉండండి సార్ అంటారు. ఇంకోళ్ళు కొంతమంది, సార్ నా 50th డొనేషన్కి మీరు ఉండండి అంటే వాళ్ళ వాళ్ళ ఇన్స్పిరేషన్, మన ప్రెజెన్స్ వాళ్ళు కోరుకోవడం అనేది అదృష్టంగా చాలా భావించాలి. అదృష్టం. అవును. ఇప్పుడు మీరు అన్నారు ఫస్ట్ టైం బ్లడ్ డొనేట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా సార్? ఎట్లా? జనరల్ గా మేడం, ఫస్ట్ ఎవరైనా ఇచ్చేవాళ్ళు నేను బ్లడ్ ఇస్తున్నాను నాకేమో అయిపోతుంది అనే ఒక ఫియర్ ఒక్కటి తీసేయాలి. ఏమీ కాదు, 100 సార్లు ఇచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, నేను కూడా ఇస్తున్నాను అని చెప్పి ఒక ధైర్యంతో ఇస్తే నథింగ్. నా ఫ్రెండ్ ఉన్నాడు వాసు వన్స్మర్ అని, నాతో పాటు ఒక 1 year ట్రావెల్ చేశాడు. మనకు బ్లడ్ డొనేట్ చేయడం అనేది భయం. తను జబర్దస్త్లో చేస్తాడు, సీరియల్స్లో చేస్తాడు, సినిమాల్లో చేస్తాడు. మంచి ఫ్రెండ్. 1 year పాటు చూశాడు, భయపడ్డాడు. ఒక ఫైన్ డే 1 year తర్వాత నేను తీసుకెళ్ళి బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ డొనేట్ చేయించాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ తన బర్త్డే నుంచి మళ్ళీ 4వ సంవత్సరం బర్త్డే కల్లా 16 సార్లు ఇచ్చేసాడు. 16 సార్లు ఎవ్రీ 3 months కి. ఆయన చూసి వాళ్ళ తమ్ముడు పవన్ శర్మ అని పౌరోహిత్యం చేస్తారు. అందులో పౌరోహిత్యం చేసే వాళ్ళు ఎలా అనుకుంటారు, ఒక భయం ఉంటుంది. ఆయన కూడా వాళ్ళ బ్రదర్ను చూసి వాళ్ళ తమ్ముడు కూడా 3 months కి ఒకసారి డొనేట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పటికీ ఆల్మోస్ట్ 2.5 years నుంచి 10 times అయిపోయింది. ఇది ఎలా అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఒక ఫ్యామిలీలో, ఇప్పుడు జనరల్ గా మనం ఒక ఫ్యామిలీలో ఎవరన్నా డాక్టర్ అయితే వాళ్ళలాగా డాక్టర్ అని ఎలా చదువుతారు, ఒక ఫ్యామిలీలో ఒకళ్ళు బ్లడ్ డోనర్ అయితే ఆ ఫ్యామిలీ మొత్తానికి వాళ్ళే మార్గదర్శకంగా మిగతా వాళ్ళు కూడా తయారవుతారు. ఇప్పుడు బ్లడ్ డొనేట్ చేయాలి నేటి యువతకి మీరు ఇచ్చే ఒక మెసేజ్, ఎలాంటి భయం బెరుకు లేకుండా ఇవ్వచ్చు, మీరు కూడా హ్యాపీగాని మీ నుండి చెప్తే వింటారని. నేను గడిచిన 25 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ప్రతి 3 నెలలకి ఒకసారి చొప్పున 100 సార్లు బ్లడ్ డొనేషన్, ప్యూర్ బ్లడ్ డొనేషన్ కంప్లీట్ చేశాను. ప్రతి 15 రోజులకు ఒకసారి ప్లేట్లెట్స్ డొనేట్ చేస్తూ 192 సార్లు డొనేట్ చేశాను. మందు లేని కరోనాకి మందులా పనిచేసిన ప్లాస్మాని 24 సార్లు డొనేట్ చేశాను. అత్యవసర సమయాల్లో క్లిష్టమైన ప్రొసీజర్ WBC 6 సార్లు డొనేట్ చేశాను. ఇన్నిసార్లు డొనేట్ చేసి నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఎవరికైనా ఇన్నిసార్లు డొనేట్ చేయడం వల్ల నాకు ఏమైనా ఇబ్బంది ఉంది అనుకుంటే, డౌట్ ఉన్న వాళ్ళు నా దగ్గరకు వస్తే నా డబ్బులతో వాళ్ళు అడిగిన ల్యాబ్కి తీసుకెళ్ళి నా బ్లడ్ ఇచ్చి అన్ని రిపోర్ట్స్ ఇస్తాను. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. ఏ రిపోర్ట్ కూడా ఒక్క రవ్వ కూడా ఉండదు. ఇక అసలు మెయిన్ ఏంటంటే మనము ప్రతిసారి 2-3 వేలు ఖర్చు పెట్టి చేసే టెస్ట్లన్నీ ప్లేట్లెట్స్ డొనేట్ చేసినప్పుడు ఫ్రీగా చేస్తారు. అవును, ఫ్రీగా చేస్తారు. అన్ని కంప్లీట్ గా వాళ్ళ హెల్త్ చెకప్ అంతా అయిపోతుంది, మొత్తం వస్తుంది. CBP కంప్లీట్ బ్లడ్ పిక్చర్ మొత్తం అయిపోద్ది. ఇది చెక్ చేస్తారు, BP చెక్ చేస్తారు. సో ఎవ్రీ టైం మనం డొనేట్ చేస్తున్నాం అంటే 2-3 వేలు ప్రాఫిట్. ఇప్పుడు మనం బ్లడ్ డొనేట్ చేసాము, అన్ని టెస్టులు చేస్తారు, ఏమన్నా ఇది ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. సో అన్నిటి వల్ల కూడా మనకి యూజే కదా. మన డబ్బులతో కాకుండా బ్లడ్ బ్యాంక్ వాళ్ళ డబ్బులతో మన ఆరోగ్యమైన పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోగలుగుతున్నాం కదా.
అవును సార్. చాలా చాలా అంటే రక్తదానంపై ఉన్న అపోహలు ఇవన్నీ తొలగిచ్చారు మీ ఇంటర్వ్యూ ద్వారా. చాలా థ్యాంక్ యూ సార్. అంటే మీరు ఎంతో బిజీగా ఉన్న టైంలో కూడా మేము పిలవగానే వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముందుగా థ్యాంక్ యూ. మీరు పిలవడం నేను అదృష్టంగా భావిస్తాను. ఎందుకు అంటే ఈ దాత్రి టెలివిజన్ దాత్రి ఛానల్కి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అవును. వీళ్ళల్లో ఒక 100 మంది ఈ ఇంటర్వ్యూ చూసి ధైర్యంగా ముందుకు వస్తే అది మీరు నేను కలిసి ఒక 100 మందిని డోనాలను తయారు చేశాను. అవును అవును సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి, ఇది స్లోగన్. మనం వింటూ వదిలేస్తుంటాం, కానీ ఇన్నిసార్లు బ్లడ్ ఇచ్చారంటే మామూలు విషయం కాదు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు బ్లడ్ ఇవ్వాలని కోరుకుంటూ ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్తో మేము ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి దాత్రి టీవీ.